రాఘవేంద్రరావు తెలుగు చలనచిత్ర రంగాన తన ఇంద్రజాలంతో ఎన్నో అద్భుత దృశ్య కావ్యాలను ఆవిష్కరించిన దర్శకేంద్రుడు. శతాధిక చిత్రాలకు జీవం పోసి సెల్యులాయిడ్ పై తనదైన ముద్రతో విజయ పరంపర కొనసాగిస్తున్న విజయేంద్రుడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. తెలుగు చిత్రరంగం మనవాడంటూ సగర్వంగా చాటుకునే రాఘవేంద్రుడు. ప్రేమ్నగర్ చిత్ర దర్శకులు కీర్తిశేషులు కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారి తనయులైన శ్రీ రాఘవేంద్రరావు గారు తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తెలుగు చలనచిత్ర సీమలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన 105 సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె కథ, కల్పన, అమరదీపం, ప్రేమలేఖలు, అడవి రాముడు, 16 ఏళ్ల వయసు వంటి ఆణిముత్యాలెన్నో ఉన్నాయి. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. నవలా నాయకిని నవలావణ్య చిత్ర కథానాయకిగా మలచిన ఘనత రాఘవేంద్రరావు గారిదే. స్త్రీ సౌందర్యాన్ని సెల్యులాయిడ్ పై రసరంజకంగా తీర్చిదిద్దడం ఆయనకే చెల్లింది. కుశలం అడిగి మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసే. అందుకే శ్రీదేవి, విజయశాంతి, రాధ, రాధిక, రమ్యకృష్ణ, రంభ వంటి తారలు ప్రేక్షక హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయారు. సూపర్ హిట్ చిత్రం పెళ్లి సందడికి దర్శకుడిగానే కాకుండా నృత్య దర్శకత్వం కూడా వహించి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకోవడం ఆయన బహుముఖ ప్రతిభకు ఓ తార్కాణం. అందరూ కొత్త వాళ్లతోనే సినిమా తీయాలన్నా, కొత్త కథానాయకుల్ని కథానాయికల్ని పరిచయం చేయాలన్నా, నిజానికి స్టార్లను తయారు చేయాలన్నా అది రాఘవేంద్రరావుకి మాత్రమే సాధ్యం. సూపర్ స్టార్, మెగాస్టార్లతో సూపర్ హిట్ సినిమా చేయాలంటే అది కె రాఘవేంద్రరావు గారి వల్లనే అవుతుంది అనేది తెలుగు చిత్రసీమ ఎరిగిన సత్యం. ఎక్కడో అలికిడి, అక్కడే అలజడి, మత్తుగా తడబడి మెత్తగా దతబడి, చెక్కిలి గుంటలు ఒక వంక, చక్కిలి గింతలు ఒక వంక, ఈ కాస్తకే. హిందీ చిత్రసీమలో కూడా శ్రీ రాఘవేంద్రరావు గారి ప్రతిభకు అక్కడి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. इस हार के साथ ये बंदा भी नकली है। तुम? हाँ मैं। रुक जाओ, बिल्कुल घोंची हो तुम दीवान। अपने दुश्मन को कमजोर समझ बैठे। अब तुम्हारी शराफत इसी में है कि जानकी देवी को. నిషానా చిత్రంతో హిందీ చిత్రరంగంలో అడుగుపెట్టి ఫర్జ్ ఔర్ కానూన్, హిమ్మత్ వాలా, జానీ దోస్త్, జస్టిస్ చౌదరి, తోఫా, కామియాబ్, నయా కదం, హోషియార్, మేరా సాథీ, మాస్టర్ జీ, ధర్మ అధికారి, సుహాగన్ వంటి ఎన్నో హిట్ చిత్రాలతో అక్కడి ప్రేక్షకుల మనస్సును దోచుకున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అక్కినేని నాగార్జునను పదకవితా పితామహుడు అన్నమయ్యగా వెండితెరపై ఆవిష్కరించిన తీరు తెలుగు చలనచిత్ర రంగంలో పెను సంచలనమే సృష్టించింది. నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకటనారాయణ. అంతేకాదు మళ్లీ 2006లో అదే నాగార్జునతో శ్రీరామదాసు చిత్రం ద్వారా మరో కోణంలో చూపించిన తీరు అమోఘం, అద్వితీయం. చిత్రమైన నా గుండె గాయాలు మానేదెలా?
మరణంతో తప్ప కమల, రామయ్యకు దూరమైన సీతమ్మ ఏం చేసింది? భూగర్భంలోకి వెళ్ళిపోయింది కదూ. ఏమండి? నా స్వామి దర్శనం కాకపోతే నాది అదే దారి. నేను రాముడి వాడినో కాదో ఈ రోజే తెలిపోవాలి. అంతేకాదు, ఇప్పుడు మళ్ళీ నాగార్జునను షిరిడి సాయిబాబాగా వెండితెరపై చూపించే మహా ప్రయత్నంలో ఉన్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి శ్రీ రాఘవేంద్రరావు గారు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా నాట్స్ ఆయనకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందిస్తోంది.